బ్రిటన్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ రిఫార్మ్ యూకే పార్టీతో జట్టు కడుతూ అక్కడ ఉన్నటువంటి కీర్ స్టార్మర్ ప్రభుత్వాన్ని, లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని వెంటాడి వేటాడుతున్నటువంటి ఎలన్ మాస్క్ మీదన తీవ్రంగా స్పందించారు బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మరు. యూకేలోని గ్రూమింగ్ గ్యాంగ్స్ అరాచకాల మీద వరుసగా ప్రకటనలు చేయడం మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హోదాలో ఉన్న వేళ స్మార్టర్ వాటి అదుపు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఓట్ల కోసం సామూహిక అత్యాచారాలకు సహకరించారని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తుంటే దాన్ని స్టార్మర్ తిరస్కరించారు. మస్క్ పేరు ప్రస్తావించకుండా అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అత్యాచారాలకు గురైన చిన్నారులకు న్యాయం చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో అక్కడే ఉన్నటువంటి వాళ్ళ నాన్న, ఎవరైతే ఎలన్ మాస్క్ వాళ్ళ నాన్న స్పందిస్తూ, మావాడు ప్రజలకి ఎలన్ చెప్పినది వినాల్సిన అవసరం ఏం లేదు, నా ఉద్దేశంలో మావాడు మామూలు మనిషి, వాడి దగ్గర డబ్బులు ఉంది, బిలీనీర్ కాబట్టి ఆడు చెప్పిన విషయాన్ని అనేక మంది రీట్వీట్ చేస్తుంటారు, ఎలన్ చెప్పేవేం పట్టించుకోవద్దు, దాని గురించి చింతించకుండా అతన్ని బయటకు పొమ్మనమని చెప్పాలంతే అంటూ ఎవరైతే ఎలన్ మాస్క్ సొంత తండ్రి ఎర్రలు చెప్తున్నాడు. వీళ్ళిద్దరికి మధ్యన తీవ్ర విభేదాలు ఆల్రెడీ ఉన్నాయి.